కి స్వాగతం. వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం మంగళవారం నెల్లూరు రూరల్ నరసింహకొండలో ఘనంగా నిర్వహించారు. వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ చైర్మన్గా అచ్యుతరెడ్డి మరియు పాలక మండలి సభ్యులు చేత ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. సందర్భంగా అచ్యుతరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో నాకు ఆలయ చైర్మన్గా అవకాశం కల్పించిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన సురేందర్ రెడ్డికి స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవస్థానం నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ. నరసింహస్వామి ఇది ప్రసిద్ధి చెందిన దేవస్థానం. ఈ దేవస్థానానికి ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరం కలిసి నన్ను ఈ రోజు చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మన నెల్లూరు శాసనసభ్యులు, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న గారికి, గిరిధర్ రెడ్డి అన్న గారికి, దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామారెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పెద్దలు అందరికీ, ఈ గ్రామ ఉప సర్పంచ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారికి, అందరికీ పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ దేవస్థానం బాగా ప్రసిద్ధి చెందిన దేవస్థానం. ఈ మా ఎమ్మెల్యే గారి సహారాలతో ఈ 2 సంవత్సరాల్లో ఆనం రామారెడ్డి దేవాశాఖ మంత్రి కాబట్టి అన్న ద్వారా ఈ సూచనల సలహాలు తీసుకొని భక్తులకి ఎక్కడ అసౌకర్యం లేకుండా చేస్తామని మనం చేస్తున్నాం.